ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. సంవత్సర కాలం పాటు మనం ఎన్నో పూజలు, జపాలు, అభిషేకాలు, ఆరాధనలు, దేవతా దర్శనాలు చేస్తూ ఉంటాం. మరి వాటన్నిటిని కూడా సంపూర్ణంగా ఫలింపచేయడమే కాకుండా 100 రెట్లు అధిక ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహా పర్వదినం మనకు మార్గశిర మాసంలో వస్తుంది. ఆ యొక్క మహా పర్వదినాన్ని మార్గశిర పూర్ణిమ అంటాము. దత్తాత్రేయ జయంతి అంటాము. ఆ మార్గశిర పూర్ణిమ రోజునే దశమహావిద్యా దేవతలలో ప్రచండ శక్తి స్వరూపమైనటువంటి భైరవి అమ్మవారి యొక్క జయంతి పర్వదినం. ఈ అమ్మవారిని త్రిపుర భైరవిగా, స్వర్ణ భైరవిగా, లింగ భైరవిగా, మహాభైరవిగా అనేక రకాల పేర్లతో ఆరాధన చేస్తూ ఉంటారు సాధకులు, ఉపాసకులు, గురువులు, సాధులు, సంతులు అందరూ కూడా. మరి ఈ సాంసారిక జీవితంలో ఉండేటటువంటి మనం ఏ విధంగా అమ్మవారిని ఆరాధించాలి? మన కోరికలను ఎలా నెరవేర్చుకోవాలి? సాధనను ఎలా ముందుకు కొనసాగించాలి అంటే, ఆ రోజు రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో ఒక ఇత్తడి ప్లేట్‌లో ఒక ఆకుపచ్చని ఆకును వేసి, దానిపైన మట్టి ప్రమిదను ఉంచి, తైలాన్ని పోసి 2 జ్యోతులు వెలిగించి, అక్కడ కూర్చొని ఓం హసైం హసకరీం హసైం భైరవ్యై నమో నమః అనేటటువంటి మంత్రం కేవలం మంత్రం జపం చేయండి చాలంతే. రాత్రి మీరు నిద్రపోయే వరకు కూడా జపం చేయండి. ఉన్నతమైన యోగాన్ని పొందండి. శుభం.